ఒకవేళ పూజార్ని ఆ రాక్షసి కిడ్నాప్ చేయించిందేమో. అన్నా, నేను ఆ చింతామణి దగ్గరికి వెళ్ళి దాని సంగతి ఏంటో తెలుసుకుంటాను. సుభద్ర, నువ్వేం చేస్తున్నావు అర్థమవుతుందా? అర్చన మెడలో తాళి తీయమంటే తీయను అంటోంది. అర్చన మెడలో తాళి తీయాలంటే నువ్వు చావాలి. అందుకే నీ బతుక్కన్నా ఇప్పుడు నీ చావు నాకు చాలా ముఖ్యం. అర్చన, ముందు నువ్వు మీ అన్నయ్యతో నిజం చెప్పాలి, లేదంటే సుభద్రని చంపేస్తారు. ఇప్పుడు సుభద్ర కన్నా నా భర్తే నాకు ముఖ్యం. అర్చన, నేను వెళ్ళాలి. అర్చన, చెప్పేది వదలండి. అర్చన, అర్చన ఆగు, ఆగు, అమ్మా వదలు. చెప్పేది విను. ఆగు అర్చన, ఆగు. వదలు అర్చన. అర్చన, ఆగు, ఆగు అర్చన, ఆగు అర్చన. అర్చన, మీరు చెప్పేది విను. అర్చన, వదలండి. అత్తయ్య, మీరైనా చెప్పండి. వదలండి. బయలులో అన్యాయంగా సుభద్ర బలైపోతుంది. ఏంటే నీ మొండి పట్టుదలా? చెప్తే నీ కాదు. పూజారి నా కారణంగా ప్రమాదంలో ఇరుక్కున్నాడమ్మా. ఆ దుర్మార్గులు పూజారిని కొడుతున్నారమ్మా. పూజారికి ఏదైనా జరిగితే నేను బ్రతకలేనమ్మా. చెప్పేది వెళ్ళాలి. అర్చన, 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 అర్చన ఆగు. అర్చన, అర్చన, అర్చన ఆగు. అర్చన, అర్చన, నేను చెప్పేది వినర్చన. అర్చన, ఇదేమో నిజం చెప్పను అంటోంది, వాడేమో అబద్ధాన్ని నిజం అనుకుంటున్నాడు. నేను వెళ్తానత్తయ్య. అన్నా చెల్లెల్ని కలుపుతానని మాటిచ్చాను. అదే అన్న చేతిలో సుభద్ర ప్రాణాలు పోతుంటే నేను చూస్తూ ఊరుకోలేను. అవసరమైతే నా ప్రాణాలు పణంగా పెట్టైనా సరే సుభద్రని నేను కాపాడుకుంటాను. భగవంతుడా, చింతామణి, 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 చింతామణి. అబ్బా, నువ్వా? ఏంటి అరుపులు? అక్కడికేదో మా పేర్లు మేము మర్చిపోయినట్టు. మా అక్క పేరు చింతామణి, నా పేరు మరకతమణి, సారీ సమంతకమణి, సారీ శివమణి. ఎక్కడ్రా నీ అక్క? ఆ సంగతి తర్వాత. ఫస్ట్ ఫ్లోర్ అంతా మొగోడిని నెట్టుకుని రా అంటావేంటి? ఆడదాన్ని అడ్డు పెట్టుకుని బ్రతికే వెదవి నీకు మర్యాదేంట్రా? పిలు మీ అక్కని. కోంపలో ఉండి నేను పిలుస్తేనే అంటారు అది. నువ్వు లాగెత్తుకొచ్చి పిలిస్తే వచ్చేద్దండి. కాసేపు బాగు, అది వస్తుంది. ఏంట్రా గొడవ? నువ్వా? మాకెవ్వరికి ఏ రోగం లేదు, ఆరోగ్యంగానే ఉన్నాం. జ్వరమో జలుబో చేస్తే పిలుస్తాం, అప్పుడురా ట్రీట్మెంట్ చేద్దు గాని. నేనొచ్చింది నీ బాడీకి ట్రీట్మెంట్ చేయడానికి కాదు, నీ మనసుకి పట్టిన చెత్తని వదిలించడానికి. హలో, మా మనక్కే మనసు బంగారం కాబట్టే ఈ ఊరు ఇంకా ప్రశాంతంగా ఉంది. నోర్మోయ్, పూజారెక్కడ్రా? గుళ్ళో ఉంటాడా? ఎంత ధైర్యమే నీకు? నా తమ్ముడి మీద చేయి చేసుకుంటావా? పోరంబోకు వీడు. వీణ్ణి కొడితేనే నీకు అంత కోపం వచ్చిందే? అమాయకుడైన పూజారిని కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెడుతున్నావు. నాకెంత కోపం రావాలి? వాణ్ణి నేను కిడ్నాప్ చేయడమేంటి? నాకేం తెలీదు. నీకు తెలుసు, నువ్వే చేశావు.
వాణ్ణి ఎక్కడో దాచేసి దానికి కారణం నేనే అయినట్టు అందర్నీ నమ్మించాలని చూస్తున్నావు. ఇది మరీ బాగుంది. ఒకవేళ నేనే కిడ్నాప్ చేశాననుకో, నీ మేనమావ కొడుకుని నువ్వు కిడ్నాప్ చేశావంటే ఎలా నమ్ముతారు? ఎలాగైనా నమ్మిస్తారు. మీలాంటి గుంట నక్కలు తలుచుకుంటే అబద్ధాన్ని నిజం చేస్తారు, దేవతని దయాన్ని చేస్తారు. ఇదిగో మర్యాదగా నిజం చెప్పు, పూజార్ని ఎక్కడ దాచావు? సుభద్ర, ఏంటిది చిన్నపిల్లలాగా? పూజార్ని నేనే కిడ్నాప్ చేశాను అనడానికి నీ దగ్గర ఆధారాలున్నాయా? ఆ ఆధారాలే ఉంటే పోలీసులతో వచ్చేదాన్ని, నీ తోలు తీయించేదాన్ని. ఒకసారి పోలీసులకు పట్టించావు కదా, ఏమైంది? ఊరికి పట్టిన శని వదిలిపోయిందని మీరు సంతోషపడే లోపు తిరిగి వచ్చేశాను. చూసావా, అది చింతామణంటే. ఆ రోజు నాకు జరిగిన అవమానం మర్చిపోలేదు. అలాంటి సత్కారమే త్వరలో నీకు జరగబోతోంది. ఎస్, నువ్వలాంటి ప్రతీకారాలతో రగిలిపోతున్నావని నాకు ముందే తెలుసు. నా కోసమో మా అన్నయ్య కోసమో మళ్ళీ గొయ్య తీయడం మొదలుపెట్టావు. కానీ ప్రతిసారి ఆ గొయ్యలో నువ్వే పడతావన్న విషయం మర్చిపోతున్నావు. అందుకే నీ బుద్ధి మారలేదు. పగా పగా అంటూ రెచ్చిపోతున్నావు, చావు దెబ్బతింటావు. ఈ ఊరి ఎలిమెంటరీ స్కూల్ దాటని దానివి, నీకే అన్ని తెలివితేటలుంటే మెడిసిన్ చదివిన దాన్ని నాకెన్ని తెలివితేటలుండాలి? ఇంజెక్షన్లు, ఆపరేషన్లతో ప్రాణాలు నిలబెట్టడం మాత్రమే నాకు తెలుసు అనుకుంటున్నావేమో. వాటితో నిలువున ప్రాణాలు తీయడం కూడా నాకు తెలుసు. పోలీసులు, కోర్టులు కూడా ఉండవు. నిన్ను చంపేసి ఆపరేషన్ ఫెయిల్ అన్న ఒక్క సంతకం చేస్తే చాలు, నీ శవం మార్చురికి, నీ ఫోటో గోడకి. దండ మర్చిపోయింది మనకే. నువ్వేం ఫీలోకి మనకే, మంచి కాస్ట్లీ దండి నేను వేస్తాను కదా. ఏంటే వాగుతున్నావు? నన్ను చంపేస్తావా? నా సంగతి తర్వాత, ముందు నీ చావొస్తోంది చూసుకో. అర్థం కాలేదా? పూజారి ఎక్కడా అని బుస్సలు కొడుతూ వచ్చావు. అదే పూజారి అర్చన మెళ్ళో తాళి కట్టాడని మీ అన్నయ్యకి తెలిసిపోయింది. అంతేకాదు, ఆ పెళ్లి చేసింది నువ్వే అని మీ అన్నయ్య నిప్పులు కక్కుతూ వస్తున్నాడు. నువ్వు కనిపిస్తే చాలు, బూడిద చేసేస్తాడు. మా అన్నయ్య నన్ను నన్ను చంపడానికి వస్తున్నాడా? నువ్వు ప్రాణంగా ప్రేమించే మీ అన్నయ్య చేతుల్లో నువ్వు చావాలనే అబద్ధం చెప్పాను. ఆ పెళ్లికి నీకు సంబంధం లేదని నాకు తెలుసు. అయినా ఆ పెళ్లి కావాలని నువ్వే చేశావని మీ అన్నయ్యని రెచ్చగొట్టాను. నమ్మేశాడు.
కుక్క పిల్ల కోసం వెతికే పులిలా హ్మ్, నీకోసం తిరుగుతున్నాడు. పారిపోతావో ఎదురెళ్ళి దిక్కులేని చావు చస్తావో. నువ్వే తెలుసుకో. వా! పారిపోద్దా ఎదురెళ్తుందా? అన్నయ్య అంటే పిచ్చిరా. వెతికే శ్రమ ఇవ్వదు, ఎదురే వెళుతుంది. అంకుల్, పూజారి ఏమైనా కనిపించాడా? నాకెక్కడ కనపడలేదమ్మా. అవునా?
ఆగిరా! పూజారి ఎక్కడైనా కనిపించాడా? కనిపించలేదన్నా. ఎక్కడికి పారిపోతున్నావు? నీ ఇల్లు నా ఇల్లు పక్కపక్కనే ఉన్నా నీ పిలుపుగాని నీ ఏడుపుగాని వినబడనంత దూరం ఉంది. నా చెల్లెలికి ఆ అనామకుడికి పెళ్లి చేసి తెగిపోయిన బంధుత్వాన్ని ముడయ్యాలని చూశాను. వాణ్ణి నా ఇంటికి అల్లుణ్ణి చేసి నా మీద నా చెల్లెలి మీద పెత్తనం చెలాయించాలని ఆశపడ్డావు. ఛీ! నన్నలా పిలవకో. నాలుక మీద తేనె పూసుకొని కడుపులో విషం దాచుకున్నావు కదే, ఎందుకింత ద్రోహం చేశావు? నా చెల్లెలి మెళ్ళో తాళి ఉందని తెలియక ముహూర్తాలు పెట్టించాను. నా చెల్లెలు పెళ్ళని ఊరంతా గొప్పగా చెప్పుకుంటున్నారు. 4 రోజుల్లో ముహూర్తం ఉంది. ఆ పెళ్లి జరగకపోతే ఈ ఊరి జనం ముందు నేను పిచ్చివాణ్ణైపోతాను. అదేగా నీకు కావాల్సింది.
అన్నయ్య అన్నయ్య అంటూ ప్రేమ కారిపోయినట్టు నటిస్తూనే చావు దెబ్బ కొట్టావు. నిన్ను చూసిన వెంటనే చంపేయాలనొచ్చాను. కాని ఎందుకు నన్ను వెన్నుపోటు పొడిచావో నాకు తెలియాలి. చెప్పో, ఎందుకీ కుట్ర? అర్చన పెళ్లి గొప్పగా జరగకూడదనా? ఈ పెళ్ళాపి నన్ను అవమానించాలనా? ఆ అవమానంతో నేను చచ్చిపోవాలనా? చెప్పో, ఎందుకు చేశావు? చాలన్నయ్య, ఇలాంటి మాటలతో చంపే బదులు ఆ తుపాకీతో చంపే. ఏం చేసావురా సుభద్రని? మాట్లాడవేరా? చెప్పరా, ఏం చేసావు? చంపేశాను.